శ్రీమాత్రే నమః. పితృదోషం ఉన్నవారు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవ్వరైనా చేసుకోదగిన అతి సులభమైన పరిహారం ఏమిటంటే ప్రతి నిత్యము రుచికృత స్తోత్రము పఠించడం వలన పితృదోష నివృత్తి జరుగుతుంది. నిత్యం చదవలేకపోయినా కొన్ని విశేష పర్వదినాలలో చదివిన గొప్ప ఫలితాలను పొందవచ్చు. ఆ రోజులు ఏమిటంటే భాద్రపద మాసంలో కృష్ణపక్ష పాడ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్న పితృపక్షాలు మరియు ప్రతి నెల వచ్చే అమావాస్య రోజున ఈ రుచికృత స్తోత్రమును పఠించి పితరుల పేరు మీద అనగా చనిపోయిన తల్లిదండ్రులు తాత ముత్తాతల పేరు మీద కనీసం ఒకరికి అన్నదానం చేసినా చాలు పితృదోష నివృత్తి జరుగుతుంది. ఏదేని జంతువు కాకులకు గోవుకు కూడా మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల మధ్యలో ఆహారాన్ని తినిపించడం వలన పితృదోష నివృత్తి జరిగి వంశాభివృద్ధి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.